హాయ్ ఫ్రెండ్స్, నేచురల్ స్టార్ నాని గురించి మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మన నేచురల్ స్టార్ నాని ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్లతో ముందు దూసుకుపోతున్న విషయం మనకు తెలిసిందే. రీసెంట్గా దసరా, హాయ్ నాన్న సినిమాలతో బ్లాక్ బస్టర్ తన సొంతం చేసుకున్నాడు. అలాగే మరో సినిమా సరిపోదు సినిమా కూడా ఒక బ్లాక్ బస్టర్ హిట్తో తన ఖాతాలో వేసుకున్నట్టుగా తెలుస్తుంది. ఇప్పుడు ఈ సినిమాని ఓటీటీ రిలీజ్ డేట్ని కూడా అనౌన్స్ చేశారు. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మరి ఈ వీడియోని స్క్రిప్ట్ చేయకుండా పూర్తిగా చూడండి. టాలీవుడ్ నేచురల్ స్టార్ నాని తన నటనతో ప్రేక్షకులు ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. కొత్త వారిని ఎంజాయ్ చేస్తూ వైవిధ్య కథను ప్రేక్షకులకు పరిచయం చేస్తున్న ఈ హీరో దసరా సినిమాతో మొదటిసారిగా 100 కోట్ల క్లబ్లో చేరిన తన సత్తాను చాటుకున్నాడు. ఇక తాజాగా నాని మరో మూవీలో సరిపోదు శనివారం కూడా 100 కోట్ల క్లబ్ను గ్రాస్ చేసినట్టుగా తెలుస్తుంది. ఈ విషయాన్ని నిర్మాణ సంస్థ డివివి దానయ్య ఎంటర్టైన్మెంట్ అఫీషియల్గా అనౌన్స్ చేసినట్టుగా తెలుస్తుంది. అది ఆ ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ఇప్పటికీ హాయ్ నాన్న సినిమాతో కూడా నాని తన క్రేజ్ని సంపాదించుకున్నాడు. నాని వరుస హిట్లతో హ్యాట్రిక్ కొట్టినట్టుగా తెలుస్తుంది. ఇప్పుడు ఈ సినిమాని ఓటీటీ రిలీజ్లో కూడా రిలీజ్ చేయడానికి అనౌన్స్ ఎంతగా ఎదురు చూస్తున్నాడు. అదే నిజమైతే ఓటీటీ ప్లాట్ఫామ్ కూడా బ్లాక్ బస్టర్ హిట్తో దూసుకుపోతుందని నానికి తిరుగులేదని తెలుస్తుంది. ఇప్పుడు సరిపోదు శనివారం మీరంతా ఈ సినిమాని అదుపు ఉన్నట్టుగా తెలుస్తుంది. బాక్సాఫీసుల వద్ద బ్లాక్ బస్టర్తో నిలిచిపోయిందట్టు వివరించారు. బాక్సాఫీసుల వద్ద శివతాండవం అనే పేరును కూడా ఈ పోస్టర్లో రిలీజ్ చేశారు ఈ మేకర్స్. ఈ క్రమంలో ఓటీ రిలీజ్ డేట్ను కూడా ఫిక్స్ చేసినట్టుగా తెలుస్తుంది. ఈ వార్తలు వైరల్ అవుతున్నాయి. దసరా, హాయ్ నాన్న సినిమాతో బ్యాక్ టు బ్యాక్ హిట్లు సాధించుకున్న నాని ఇప్పుడు సరిపోదు శనివారంతో కూడా బ్లాక్ బస్టర్ హిట్గా లేటెస్ట్ మూవీతో అందించారు. ఈ సరిపోదు శనివారం సినిమాని వివేకాత్రేయ డైరెక్టర్ తెరకెక్కించినట్టుగా తెలుస్తుంది. గతంలో వీరిద్దరు కాంబినేషన్లో అంటే సుందరానికి సినిమా రిలీజ్ అయింది. కానీ ఆ సినిమా ఆకట్టుకున్నంతగా హిట్ కాకపోవడంతో సినిమా నిరాశపడినట్టుగా తెలుస్తుంది. కానీ ఇప్పుడు ఈ ఇద్దరు కాంబినేషన్లో వచ్చిన సినిమా సరిపోదు శనివారం కూడా బ్లాక్ బస్టర్ హిట్తో దూసుకుపోయింది. ఈ సినిమా కమర్షియల్గా పెద్ద సక్సెస్ అయిపోయింది. అంతేకాదు భారీ వసూళ్లతో కోట్ల కొలది 100 కోట్ల క్లబ్లో చేరినట్టుగా తెలుస్తుంది. ఈ సరిపోదు శనివారం ప్రేక్షకులు విపరీతంగా ఆకట్టుకుంది. ఈ సినిమా రూట్ మార్చి ఆడియన్స్ కోసం తెరకెక్కించినట్టుగా తెలుస్తుంది. నాని తన రూట్ను మార్చేశాడు. పోస్టర్ ట్రేజర్ ప్రకారం ఆసక్తిగా నెలకొంది. ఇక ఈ సినిమాపై అంచనాలు నెలకొన్నాయి. దీన్ని ఓటీటీ ప్లాట్ఫామ్లో రిలీజ్ చేయడానికి ఈ సెప్టెంబర్ 26న చిత్ర యూనిట్స్ ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ప్రముఖ నెట్ఫ్లిక్స్లో ఈ సినిమాని సిబ్బింగ్ కానున్నట్టుగా తెలుస్తుంది. ఈ సినిమాపై భారీ అంచనాలు నేర్చుకున్నాయి. ఈ సినిమాకి పాజిటివ్ టాక్ రావడంతో సినిమా 100 కోట్ల క్లబ్లో చేరుకున్నట్టుగా తెలుస్తుంది. ఈ సౌత్ ఇండియాలో ఈ సినిమాని అన్ని లాంగ్వేజ్లో నెట్ఫ్లిక్స్లో సెప్టెంబర్ 26న సినిమాని రిలీజ్ చేయడానికి ప్రచారం జరుగుతుంది. ఇది అఫీషియల్గా ఇంకా అనౌన్స్ కాలేదు. అతి తొందరలో ఇది అఫీషియల్గా అనౌన్స్ చేస్తారని చిత్ర యూనిట్స్ చెప్పినట్టుగా తెలుస్తుంది. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో నాని తన హిట్ను 100 కోట్ల క్లబ్లో రెండో హిట్గా నిలిచిపోయింది. ఇక తదుపరి సినిమా కూడా నాని ఇదే రేంజ్లో దూసుకుపోతే నానికి ఇక తిరగలేదని హ్యాట్రిక్ కొట్టేట్టుగా తెలుస్తుంది. ఇప్పుడు త్రిబుల్ హ్యాట్రిక్తో సినిమా దూసుకుపోయాయని తెలుస్తుంది ఫ్రెండ్స్.